ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు అధికారులు. దిత్వా తుఫాన్ వేగంగా దూసుకొస్తోందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దిత్వా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండగా, శ్రీలంకలో భారీ జలప్రళయం నెలకొంది. తుఫాన్ కారణంగా శ్రీలంకలో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర వర్షాలు, వరదల ప్రభావంతో విమానాలు రద్దు అయ్యాయి. దీంతో 300 మంది భారతీయులు, అందులో నెల్లూరు జిల్లాకు చెందినవారు గత 3 రోజులుగా కొలంబోలోనే చిక్కుకుపోయారు. భారీ వర్షాల వల్ల విద్యుత్, టెలికాం సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రక్షణ చర్యల కోసం శ్రీలంక డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ 20,500 మంది సైనికులను మోహరించింది. అలాగే ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ తో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శ్రీలంకకు తక్షణ సహాయంగా భారత్ ఆపరేషన్ సాగర్ బంధు కింద అవసరమైన సాయం అందించింది. అయితే శ్రీలంకలో విధ్వంసం సృష్టించిన దిత్వా తుఫాన్ ఇప్పుడిక మన వైపే దూసుకొస్తోంది. తీర ప్రాంతాల్లో గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.